దేవుడి పేరు చెప్పలే అన్న. నువ్వే లేచి కూర్చో. ఈ నడు మీద ఈ ప్రెషర్ ఏం కాదు. లే, కాలు కింద పెట్టు. ఏ బరువు నడుము మీద ఏం కాదు. అంతే. నా పాత భయం పోవాలి. నడుము ఇప్పుడు నీకు ఇంతకు ముందు లాగా ఉండదు. ఇప్పుడు పని చేయడం మొదలు పెడుతుంది. ఆ కాలు కిందకి లాగు. ధైర్యంగా నడు. తర్వాత చేతి చేస్తా. లేచి నిలబడన్నా. లేచి నిలబడాలి. ఇప్పుడు నడవాలి. అంతే, సూపర్. ఇంకా నడు. ఇప్పుడు నీకు మోకాళ్ళు, నడుము, అంతే అంతే, సూపర్. అడక మారిపోయింది దెబ్బకి. మోకాళ్ళు టెన్షన్ పడుతుంది. అలాగే దండం పెట్టుకది. ఇప్పుడు చేతిలో ఫింగర్స్లో కూడా మార్పులు కనిపిస్తాయి చూడండి. నీకు ఎలా ఉందన్నా? కాలాల బాగుందా? దేవుడి దేవాల, దేవుడి దేవాల ఇంకా సెట్ అయిపోయినా లేబా. ఒక నిమిషం దీంట్లో కూర్చోన్నా. లేచి నిలబడండి. బరువేయండి నడుము మీద, ఏం కాదు. ప్రెజర్ వేయండి. ఇప్పుడు మీ నడుములో బలం వచ్చేస్తుంది. నడుములో బలం వచ్చేస్తుంది. ఇప్పుడు కూర్చోండి. కూర్చోండి. నడుములో తేడా కనిపిస్తుందా? ఇంకోసారి లేండి. బరువేనా? నడుము మీద బరువే, రెండు కాళ్ళ మీద, మోకాళ్ళ మీద బరువే. లేండి. నడుము మీద వేయండి బరువు. అంతే 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 అంతే. టెన్షన్ పడకండి, ఏం కాదు. అలవాటు లేదు కదా ఇప్పుడు దాకా. ఒకళ్ళ సాయం మీద లేచారు. ఇప్పుడు మీ అంటటో మీరే లేచేసరికి కొంచెం దేవుడి దేవాల ఇప్పటి నుంచి ఇంకా మీరే లేస్తుంటారు, మీరే తిరుగుతుంటారు. అన్ని పనులు మీరే చేసుకోవచ్చా? దేవుడి దేవాల మార్పులు కనిపిస్తుంటాయి ఇంకా ఇప్పటి నుంచి బాడీలో. నడుము, మోకాళ్ళు ఫ్రీ అయినాయి. ఇంకా ఇప్పటి నుంచి ఇంకా వస్తలేనా? దేవుడి దేవల్ల వచ్చేస్తాయి. చెయ్యి పైకి క్రాస్ కాకుండా స్టడీగా. చేయవద్దు. ఎలా
ఏళ్ళలో గ్రిప్ కనిపిస్తుందా? కింది కను. లాగు గట్టిగా. సైలెంట్ గుండా లాగు. వచ్చేస్తుంది చిన్న ఫ్రీగా ఉంచుకో, ఫ్రీగా ఉండు. వచ్చేస్తుంది. ప్రశాంతంగా ఉండు. కూల్గా ఉండి చెయ్యి పైకెత్తు. ఇంకా ఈ బరువు తగ్గుతుందా? ఇంత ముందు కంటే టైట్నెస్ ఉందా? చేయలేదు పెడుతుంది గట్టిగా ఎలా పట్టుకొని చెయ్యి ఇలా క్రాస్గా కాకుండా స్టడీ లేపడానికి మీరు స్టడీ ఇలా ఉండండి. నడుము స్టడీ చేయండి. తలకి నడుము స్టడీ పెట్టండి. ఇప్పుడు చెయ్యి లేపండి. ఒక నిమిషం ఆపండి. ఇప్పుడు మీ చేయి లేపడానికి ప్రయత్నించండి. పైకి లేపడానికి ఎంత లేస్తే అంత లేపు. ఎలాగైనా పర్లేదు, కదిలితే చాలు. అంతే, సూపర్. ఇంతకు ముందు కంటే లేస్తుందా చెయ్యి? ఫ్రీగా లేస్తుంది. అంతే, చెయ్యి పని చేసే చాలు ఫస్ట్, తర్వాత సంగతి. చిన్నగా వచ్చేస్తుంది చెయ్యి. చిన్నగా వచ్చినా పర్వాలేదు. ఏళ్ళలో ఫింగర్లలో తేడా కనిపిస్తుందా? మూమెంట్ చేతిలో పట్టు కనిపిస్తుందా? ఫింగర్స్ వత్తన్నా చెయ్యి నొక్కి లాగండి. ఏళ్ళలో పట్టు కనిపిస్తుందా? కనబడుతుందా? ఇంతకు ముందు కంటే ఏళ్ళు పనిచేయడం మొదలుపెట్టాయి. 4 రోజులు పోతే సెట్ అయిపోద్దిలే నా చెయ్యి. చెయ్యి పనిచేయడం స్టార్ట్ అవుతుంది. దేవుడి దేవుడు. ఇప్పుడు మీకు ఇంతకుముందు కష్టంగా ఉంటుంది, ఫ్రీగానే ఉంటుంది. నడక మారిందా? మారింది. ఇంతకుముందు కష్టంగా వేసుకున్నాడు, ఇప్పుడు తేలిగ్గా వేస్తున్నాడు. చెయ్యి కూడా మార్పు కనిపిస్తుందా? చెయ్యి కూడా మారి. ఎంతసేపు అయింది నేను చేసి? ఇంతకుముందు గంట అయిందా? ఎంతసేపు? నేను చేసి ఒక గంట. ఒక గంటలో మార్పు వచ్చింది. దేవుడి వల్ల బాగా అయిపోతుంది. మీరేమైనా చెప్తారా? ఇంత మార్పు అయితే కనిపిస్తుందా మీకు? తెలియదు, దేవుడి వల్ల. అదే మామూలుగా అయితే వాతా పట్టుకొని లేచి నించున్నాను. ఇప్పుడు మామూలు తిన్నగా నించున్నాను. ఇంకా ఇప్పటి నుంచి గిక్కులు ఏం లేదు. మీ అంటడా మీరే లేచి కూర్చోవాలా, మీరంటడా మీరే నడవడానికి ప్రయత్నించాలా. ఒక 4 రోజులు ఇబ్బంది కూడా తర్వాత అలవాటు అయిపోద్ది. దేవుడి వల్ల బాగా అయిపోతారమ్మా.